ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు కృపా పరిచర్యలనే ఆధ్యాత్మిక వర్తమానములు వింటూ మీరు ఆత్మీయంగా బలపడుతున్నారని, క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడుతూ అనేకులు సిద్ధపరుస్తున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. మీరు దేవుని వాక్యం విని బలపడుతున్నందుకు నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. అనుదిన ప్రార్థనలో ఈ పరిచర్యలో సహకరిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మరొక వర్తమానం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. క్రీస్తు కృపా పరిచర్యలనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమమును వీక్షిస్తున్న మా ప్రియమైన సహోదరి సహోదరులను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించినందుకే వందనాలు. వారి ఆత్మీయ జీవితంలో శారీరకంగా ఉన్న ప్రతి అక్కర అవసరతలు మీరు తీరుస్తున్నారని నమ్ముతూ ఉన్నాం. మరొక వర్తమానం ద్వారా బిడ్డలతో మాట్లాడుతూ ఉండగా వారి ఆత్మీయ జీవితంలో బలపడినట్లు సహాయం చేయండి. మీరే మహిమ పొందమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మనం వినే వాక్యం యొక్క వర్తమానం ఏమిటంటే, స్వస్థత పొందినటువంటి వారు చేయవలసినటువంటి పనులు. ప్రభువు నమ్మినటువంటి ప్రతి ఒక్కరూ కూడా వారి జీవితంలో ఏదో ఒక మేలు పొందుకున్నవారే. అందరూ స్వస్థత పొందుకున్నవారే. అయితే స్వస్థత అనేది ఎలా వస్తుందనంటే, విశ్వాసమును బట్టి మనకు స్వస్థత కలుగుతుంది. యేసు ప్రభువారు అన్నారు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అని. విశ్వాసము ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. తర్వాత ఇతరుల కొరకు ప్రార్థించడం ద్వారా కూడా మనం స్వస్థత పొందుకోగలం. లూకా సువార్త 8:48 అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను, సమాధానము గలదాని వైపు పొమ్మని ఆమెతో చెప్పాను. అంటే విశ్వాసము ద్వారా మనకు స్వస్థత కలుగుతుందని ఈ వచనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అలాగే ఇతరుల కొరకు ప్రార్థించడం ద్వారా కూడా మనము స్వస్థతను పొందుకోగలం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16 మీ పాపములు ఒకనితోనొకడు ఒప్పుకొనిడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి అనే విషయాన్ని మనం చూస్తాం. అంటే ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయడం ద్వారా స్వస్థత అనేది మనకు దొరుకుతుందని మనం అక్కడ వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఈ విధంగా మన జీవితంలో యేసు ప్రభువారు స్వస్థపరిచే శక్తి ఆయనకు ఉందని వాక్యంలో మనం చూస్తాము. లూకా సువార్త 5వ అధ్యాయము 17 ఆఖరి లైన్లో, ఆయన స్వస్థపరచునట్లు ప్రభు శక్తి ఆయనకుండెను. ఆయన స్వస్థపరిచే శక్తి ఆయనకుంది. ఏ రోగమైనా సరే, కుదరని రోగమైనా సరే, నయం కాని జబ్బు అయినా సరే, ప్రభు మాట ద్వారా స్వస్థత కలిగింది. ఆయన కొంతమంది చేయి వేసి ప్రార్థన చేసి స్వస్థపరిచారు. ఆయన మాట ద్వారా అనేకులను స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాం. శతాధిపతి దాసుడు ఎక్కడో ఉంటే ఆయన ఇక్కడ సెలవిగా ఎక్కడో ఉన్న దాసుడు స్వస్థత పొందుకున్నాడు. కాబట్టి స్వస్థపరిచే శక్తి ఆయనకున్నది. ఆయన దేవి బంధకాలు ఉన్నవారిని విడిపించాడు, స్వస్థపరిచాడు. కుష్ఠరోగం కలిగిన వారిని స్వస్థపరిచారు. 12 ఏళ్ల రక్తస్రావ రోగం కలిగినటువంటి వ్యక్తులను స్వస్థపరిచారు. కాబట్టి మన జీవితంలో కూడా ప్రభువు చేత నువ్వు మేలు పొందుకోవాలంటే, ప్రభు చేత నువ్వు స్వస్థత పొందుకోవాలంటే, నువ్వు విశ్వాసంతో ఆయన దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కూడా స్వస్థత కార్యం ఆయన జరిగించగలడు. కాబట్టి స్వస్థపరిచే శక్తి ఆయనకుంది. బైబిల్లో ఒక దేవుడు చేయవలసిన పనులు ఆయన ఎన్నో చేశాడు. యేసు ప్రభు కాలంలో కుష్ఠరోగం నయం కాని జబ్బు పూర్వకాలంలో. రెండోది, గుడ్డివానికి చూపు రావడం అనేది, చూపు వచ్చే విధానం అనేది లేదు. అలాంటిది యేసు ప్రభు వారు కుష్ఠరోగులను స్వస్థపరిచారు. తర్వాత గుడ్డివారికి చూపునిచ్చాడు. కాబట్టి ఎన్నో అద్భుత కార్యాలు ఆయన అక్కడ స్వస్థ కార్యాలు జరిగించినట్లుగా 12 ఏళ్ల రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ
అక్కడ మీరు ఇందాక చదివిన వాక్య భాగంలో కుమారి నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచననే దానిలో ఆమె విశ్వాసముతో వెళ్ళింది, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంది. ఎన్నో సంవత్సరాల నుంచి నయం కాని జబ్బు ఆమె స్వస్థత పొందుకోగలిగింది. తన డబ్బును ఎంతో వెచ్చించింది వైద్యానికి, కానీ నయం కాలేదు. ఆ సమయంలో యేసుప్రభు వారు ఆ మార్గం గుండా వెళ్తుంటే ఆమె యేసుప్రభు వస్త్రపు చెంగు ముట్టుకుంటే నేను బాగుపడతానని విశ్వాసంతో వెళ్ళి ఆమె వస్త్రాన్ని ముట్టుకుని బాగుపడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వస్థపరిచే శక్తి ఆయనకుంది. ఆయన శక్తిని నువ్వు ఆశ్రయించాలి. బైబిల్లో చాలామంది ఆయన శక్తిని ఆశ్రయించారు. కాబట్టి యేసుప్రభు వారు ఎవరంటే స్వస్థపరిచే శక్తి కలిగినటువంటి వాడు. బైబిల్లో మనం గమనిస్తే చాలామంది పైకి భక్తి గలవారి వలె ఉండి ఆయన శక్తిని ఆశ్రయించిన వారుగా ఉన్నారని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. మనము దేవుని శక్తిని ఆశ్రయించేవారుగా ఉండాలి. ఉదాహరణకి కానాను వివాహంలో ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి అయిన మరియ ప్రభు దగ్గరికి వచ్చింది. ఎందుకు? ద్రాక్షరసం అయిపోతే ఎక్కడికి వెళ్ళాలి మీకు తెలుసు. కానీ ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చింది అనంటే ప్రభు యొక్క శక్తిని ఆమె ఆశ్రయించింది. ప్రభు ఎవరనంటే ఆయన నా కుమారుడు మాత్రమే కాదు, ఆయన దేవుడు. ఆయన లేనిది ఉన్నట్టుగా చేయగలడు. ద్రాక్షరసం లేదు కానీ లేనిది ఉన్నట్టుగా చేయగలడు. ఆయన ఏమైనా చేయగలడు అనేటువంటి విశ్వాసం ఆమెకుంది. కాబట్టి యేసు ప్రభు వారు విశ్వాసంతో వచ్చినటువంటి అడిగినటువంటి దాన్ని బట్టి ప్రభు అక్కడ నీలం ద్రాక్షరసంగా మార్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి స్వస్థపరిచే శక్తి ఆయనకున్నది. ఆయన శక్తిని మనము ఆశ్రయించేవారిగా ఉండాలి. కాబట్టి స్వస్థత పొందిన వారు చేయవలసిన పనులేంటో ఒక్కొక్కటి చూద్దాం. లూకాసు వార్త 17వ అధ్యాయము 11వ వచనం నుంచి 19వ వచనం వరకు ఉన్న భాగంలో యేసు ప్రభువారు యెరూషలేమునకు ప్రయాణం వెళుతూ సమరయ గలిలయ మధ్య గుండా వెళుతూ ఉన్నారు. వెళ్తున్న సమయంలో ఆయన ఒక గ్రామంలోకి వెళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకి ఎదురుగా వచ్చి దూరమున నిలిచి యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేశారు. లూకాసు వార్త 17వ అధ్యాయం 12వ వచనం. ఆయన ఒక గ్రామంలోనికి వెళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని కేకలు వేసిరి. అప్పుడు వారు విశ్వాసంతో ఆయన అడిగారు కాబట్టి విశ్వాసంతో ఆయన దగ్గరికి వచ్చారు, దూరం నిలుచున్నారు. ఎందుకంటే కుష్ఠరోగులు ఊరి బయట వెలుపల నివసించాలి ధర్మశాస్త్ర ప్రకారంగా. లేవియా కాండము 13వ అధ్యాయము 45-46 వచనాలు. ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలెను, వాడు తల విరబోసుకొనవలెను, వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడిని విగ్రహగా పలకవలెను. ఆ పొడగ వానికి కలిగిన దినములన్నీ వాడు అపవిత్రుడై ఉండును. వాడు అపవిత్రుడు గనక ప్రత్యేకముగానే నివసింపవలెను. వారి నివాసము పాలెమునకు వెలుపల ఉండవలెను. కుష్ఠరోగము కలిగిన వారు ఊళ్ళో ఉండడానికి వీల్లేదు. పాలెం వెలుపట, గ్రామానికి వెలుపట వారు నివసించాలి. తర్వాత ఒకవేళ అతడు ప్రయాణం వెళుతూ ఉంటే నేను అపవిత్రుడని చెబుతూ బిగ్గరగా పలకాలంటే తప్పుకుంటారు అప్పుడు వాళ్ళు. ఆ విధమైన బ్రతుకు వాళ్ళదే. అలాంటి సమయంలో యేసు ప్రభువారు వారికి సమీపం గుండా వెళ్ళినప్పుడు వాళ్ళు విశ్వాసంతో కేకలు వేశారు, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించు, మా మీద కనికరిపడు, అయ్యా మాకున్న ఈ రోగాన్ని నువ్వు స్వస్థపరచగలవు అని వారు విశ్వాసంతో అడిగినప్పుడు యేసు ప్రభువారు అన్నారు, మీరు వెళ్ళండి అని చెప్పేసి అనగానే వారు వెళుతుండగానే వారు శుద్ధులయ్యారు. లూకాసు వార్త 17వ అధ్యాయం 14వ వచనం. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులు కనబరుచుకున్నాడని వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుడు చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడిను. వాడు సమరయుడు. 10 మంది వచ్చారు ప్రభు దగ్గరికి. ప్రభువుకు దూరంగా నిల్చుని యేసు ప్రభువా మమ్మల్ని కరుణించుమని కేకలు వేసినప్పుడు మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి మీ దేహములను యాజకులు కనబరుచుకోండి. ఎందుకు? మీరు వెళ్తుండగానే బాగుపడతారు. ఊరి బయట ఉన్న మిమ్మల్ని ఊరి లోపలికి పంపించేది యాజకుడే. మీకు రోగం తగ్గితే మిమ్మల్ని ఊళ్ళోకి పంపిస్తాడు యాజకుడే. అది పంపించాల్సింది ధర్మశాస్త్ర ప్రకారంగా. అందుకని యాజకుడి దగ్గరికి వెళ్ళమన్నాడు. కాబట్టి దేవునికి తెలుసు మీరు వెళుతుండగానే శుద్ధులవుతారు, మీరు యాజకులు కనబరుచుకుంటే మిమ్మల్ని ఊళ్ళోకి పంపిస్తాడనే ఉద్దేశంతో మీరు వెళ్ళి యాజకులు కనబరుచుకోండి అని చెప్పాడు. వారు వెళుతుండగానే శుద్ధులయ్యారు. కానీ అందులో ఒకడు మాత్రం వెనకకు వచ్చి తన స్వస్థత కలుగుట చూచి వాడు ఏం చేశాడంటే గొప్ప శబ్దంతో దేవుని మహిమపరిచాడు. ప్రభు దగ్గరికి వచ్చి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరిచాడు. స్వస్థత పొందిన వారు చేయవలసిన పని ఏంటంటే
మొట్టమొదటి దేవుని మహిమపరచాలి. రెండోది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు నీ జీవితంలో చేసిన మేలుని బట్టి దేవుని స్తుతించాలి. స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడని కీర్తనల గ్రంథం 50వ కీర్తనలో వ్రాయబడి ఉన్నది. అదే 50వ కీర్తనలో మనం చూసినట్లయితే 15వ వచనంలో ఆపత్కాలమున నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. 23వ వచనం స్తుతి యాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. అది నీ జీవితంలో ఆపదొచ్చినప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు నువ్వు దేవునికి మొరపెడితే దేవుడు నిన్ను విడిపిస్తాడు. దేవుని విడిపించినప్పుడు నువ్వు ఆయన మహిమపరచాలి. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ వ్యక్తిని దేవుడు కుష్ఠరోగం నుండి దేవుడు విడిపించాడు, స్వస్థత ఇచ్చాడు. కాబట్టి ఆ వ్యక్తి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరిచాడు, దేవునికి కృతజ్ఞత చెల్లించాడు, ఆయన పాదములో పడి ఆయన ఆరాధించాడు, ఆయనకు మ్రొక్కాడు. కాబట్టి నీ జీవితంలో కూడా స్వస్థత పొందుకున్నటువంటి వారు దేవుని మహిమపరిచేవారుగా ఉండాలి. 18వ వచనం ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడునూ అగపడలేదే అని చెప్పి నీవు లేచిపోము, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పాను. కాబట్టి ఇక్కడ చూడండి, ఒక్కడే అన్యుడు వచ్చి దేవుని మహిమపరిచాడు. దేవుడు అన్నాడు అక్కడ 10 మంది శుద్ధులైరి కారా, ఆ 90 ఎక్కడని అడిగాడు 17వ వచనంలో. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 90 ఎక్కడ? దేవుడు చేసిన ప్రతి మేలు ఆయన గుర్తుపెట్టుకుంటాడు. కాబట్టి అందుకని దావీదు భక్తుడు ఏమంటాడంటే, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకమని 103వ కీర్తనలో దావీదు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు చేసిన ప్రతి మేలు నువ్వు మర్చిపోవచ్చేమో కానీ దేవుడు గుర్తుపెట్టుకుంటాడు. కాబట్టి అందుకని ఆయన చేసిన మేలు మరొక మనము దేవుని స్తుతించేవారుగా ఉండాలి. స్వస్థత పొందుకున్నవారు మొట్టమొదట వారు దేవుని మహిమపరచాలి. అది మొదటిది. రెండోది మనం చూసినట్లయితే లూకాసు వార్త 5వ అధ్యాయము 12వ వచనం. ఆయన ఒక పట్టణంలో ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠరోగంతో నిండిన ఒక మనుషుడుండెను. వాడు యేసును చూచి సాగిలపడి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయన వేడుకొనెను. అప్పుడు ఆయన చెయ్యి చాపి వాడిని ముట్టి, నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మనగానే కుష్ఠరోగం వాడిని విడిచెను. అప్పుడు ఆయన, నువ్వు ఎవరితోనూ చెప్పక వెళ్ళి వారికి సాక్షార్థమే నీ దేహమును యాజకును కనబరుచుకొని నువ్వు శుద్ధుడు అయినందుకు మోషే నియమించినట్టు కానుకలను సమర్పించమని ఆజ్ఞాపించెను. ఒక మనుషుడు వచ్చాడు, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అనగానే ప్రభు అన్నాడు, నాకు ఇష్టమే అన్నాడు. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యం. విశ్వాసంతో వచ్చాడు కాబట్టి ప్రభు నాకు ఇష్టమే అని అతని మీద చేతులుంచి, కుష్ఠరోగం కలిగిన వ్యక్తిని ఎవరు ముట్టుకోరు. కానీ ప్రభు ఎవరైనా తెలిసినా ఆయన ప్రేమ కలిగిన వాడు. ఆయన పాపుల్ని ప్రేమించాడు, రోగుల్ని ప్రేమించాడు, బీదలను ఆయన ప్రేమించాడు, వెలివేయబడిన వారిని ప్రేమించాడు. ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమించాడు ప్రియమైన వాళ్ళారా. కాబట్టి ఇక్కడ కుష్ఠరోగం కలిగిన వ్యక్తిని చూస్తేనే మనుషులు పక్కకు తప్పుకుంటారు. కానీ యేసు ప్రభు ఆ వ్యక్తిని ఆదరించి ఆ వ్యక్తిని ముట్టి స్వస్థపరిచినట్లుగా చూస్తున్నాము. అప్పుడు ప్రభు అన్నారు, అక్కడ వెంటనే అతనికి కుష్ఠరోగము విడిచిపోయింది. అప్పుడు ప్రభు అన్నారు, నీ దేహము యాజకుని కనబరుచుకొని నువ్వు శుద్ధుడు అయినందుకు మోషే నియమించినట్టు కానుకలను సమర్పించమని చెప్పాను. కాబట్టి దేవుడు చేసిన మేలుని బట్టి మనము కృతజ్ఞతార్పణలు చెల్లించాలి. దేవుడు మనకిచ్చిన దానిలో కృతజ్ఞత కానుకను మనము ఇవ్వాలి. చూడండి, నీ దేహముని యాజకునికి ఎందుకు కనుగొచ్చుకున్నాడంటే, యాజకుడు దేవాలయంలో ఉంటాడు కాబట్టి నువ్వు దేవాలయంకి వెళ్ళి దేవుని ఆరాధించు. దేవుడు నీ జీవితంలో చేసిన మేలుని బట్టి నీకున్న దానిలో నీ కృతజ్ఞత కానుక చెల్లించమని చెప్పాడు. చూడండి, ఈరోజు మనం చూసినట్లయితే చాలామంది జీవితాల్లో మేలు పొందుకొని స్వస్థత పొందుకొని తమ డబ్బుతో కనీసము దేవునికి కృతజ్ఞతార్పణలు చెల్లించడం కాదు, చెల్లించలేని పరిస్థితి. కొంతమంది చూడండి, మేలు చేస్తే స్వస్థత పొందుకుంటే సంఘంతో ప్రార్థన కూడికి పెట్టుకుంటే ఎంత బాగుంటుందండి. సంఘాన్ని పిలుచుకొని ప్రార్థన పెట్టుకుంటే ఎంత బాగుంటుంది. పక్కనున్న వారికి, ఇరుగు వారికి, పొరుగు వారికి కూడా స్వార్థను అందించిన వారు అవుతారు కదా. కొంతమంది దేవునికి ఏమీ ఇవ్వలేని వారుగా ఉంటారు. కొంతమంది ఏం చేస్తారంటే తమ దేహాలను ఆయాసపరుచుకుంటారు, వేరు వేరు విధాలుగా దేహాన్ని ఆయాసపరుచుకుంటారు. దేహాన్ని ఆయాసపరచుకోవడం కాదు, నీ జీవితంలో దేవుడు చేసిన మేలుని బట్టి నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి, దేవుని మనస్ఫూర్తిగా ఆరాధించాలి, దేవునికి నమ్మకంగా నీవు ఉండాలి. ప్రతి ఆదివారం తప్పక దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించాలి. నీ జీవితాల్లో చేసిన మేలుని బట్టి సంఘము నీ కొరకు ప్రార్థిస్తుంది కనుక సంఘముతో దేవుని జీవితంలో చేసిన మేలుని బట్టి నీ సంతోషాన్ని దేవుని పిల్లలతో పంచుకోవాలి. ఇక్కడ చూడండి, కానుక సమర్పించమన్నాడు. కొంతమంది ఆ దేవునికి ఏమీ ఇయ్యలేని వారుగా
ఉంటారు కొంతమంది, అలా మనం ఉండకూడదు. ఇది రెండవది, నువ్వు శుద్ధుడు అయినందుకు మోషే నియమించినట్టు కానుకలను సమర్పించమని ఆజ్ఞాపించును. దేవుని జీవితంలో చేసిన మేలుని బట్టి నువ్వు నీకున్న దానిలో దేవునికి నువ్వు కృతజ్ఞతార్పణలు చెల్లించాలని ఇక్కడ వాక్యంలో మనము చూస్తున్నాం. ఇది రెండవది. మూడవది మనం చూసినట్లయితే మత్తయి సువార్త 8వ అధ్యాయము 15వ వచనంలో 14 కూడా చదువుతున్నాను. తర్వాత యేసు పేతురు ఇంటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చెయ్యి ముట్టగానే జ్వరం ఆమె విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగాను. పేతురు అత్త జ్వరంతో ఉంది కాబట్టి ప్రభువు అక్కడ పేతురు ఇంట్లో ప్రవేశించి జ్వరంతో పడి ఉన్నటువంటి పేతురు అత్తను ప్రభు స్వస్థపరిచారు. స్వస్థ పొందుకున్న ఆమె ఏం చేసింది తెలిసిన, ప్రభువుకు పరిచర్య చేసింది. కాబట్టి స్వస్థత పొందుకున్న మనం, దేవుని చేత మేలు పొందుకున్న మనము మన జీవితంలో పరిచర్య చేసేవారుగా ఉండాలి. ఈరోజు నువ్వు పరిచర్య చేస్తున్నావా? దేవుని మందిరంలో పరిచర్య చేసే వ్యక్తిగా ఉండాలి. దేవునికి ఇచ్చిన తలాంతులను దేవుని మహిమార్థమే వాడే వ్యక్తిగానే ఉండాలి. సువార్త పరిచర్యలో పాలు పొందే వ్యక్తిగా ఉండాలి. మీటింగులు, గొప్ప గొప్ప కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు నీ వంతు నువ్వు నీ డబ్బుని మాత్రమే కాదు, నీ సమయాన్ని దేవునికి ఇవ్వాలి, నీ శక్తిని దేవునికి ఇవ్వాలి. పరిచర్య, దేవుని కొరకైన పరిచర్య ఉన్నప్పుడు అందుబాటులో ఉండి నువ్వు దేవుని పరిచర్య చేసే వ్యక్తిగా ఉండాలి. దేవుడు కోరుకునేది అది. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మనం చూస్తే 8వ అధ్యాయము మొదటి రోజును, సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాము. మాసిదోనియా ప్రాంతంలో తెస్సలోనిక సంఘం ఉంది, బెరయా సంఘం ఉంది, ఫిలిప్పు సంఘం ఉంది. ఆ సంఘాలకు అనుగ్రహింపబడిన కృప అంటే దేవుని విషయంలో వారు ఎంత ఆసక్తి కలిగి ఉన్నారంటే, అక్కడ చూడండి 2వ వచనం, ఏలైనగా వారు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారు దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలోను, కృప అంటే ఇవ్వడం, ఈ కృప విషయంలోను, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందే విషయంలోను మనపూర్వకంగా మమ్మల్ని వేడుకొనుచు వారు తమ సామర్థ్యం కొలదేగాక సామర్థ్యం కంటే ఎక్కువగా తమంతట తాము ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాము. ఇదియుగాక 5వ వచనం చూడండి, ఇదియుగాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వల్ల మాకును తమ్మును తామే అప్పగించుకొనిరి, ఇంతగా చేయుదురని మేము అనుకొనలేదు. అంటే వారు తమకున్న దానిలో దేవునికి ఇవ్వటం మాత్రమే కాదు, వారు తమను తామే అప్పగించుకున్నారు. అయ్యా, ఈ పరిచర్య విషయంలో ఏం చేయమంటారు చెప్పండి? తమ సమయాన్ని ఇచ్చారు, తమ శక్తిని ఇచ్చారు. కాబట్టి చూడండి, ఇప్పుడు మేము చాలామంది డబ్బులు ఇస్తారు కానీ దేవుని పరిచర్యకి రారు. ఏమండి, దేవుని పరిచర్యలో భోజన కార్యక్రమాలు జరిగినప్పుడు కూలోళ్ళని పెట్టాలా, లేకపోతే వంట మేస్త్రులను పెట్టాలా? దేవుని పిల్లలు మీరు చేయగలిగిన పనులు మీరు చేయాలి కదా. చాలామంది పరిచర్య చేయడానికి ఇష్టపడట్లేదు. అసలు దేవుని పరిచర్య చేయడం అనేది గొప్ప భాగ్యం తెలిసిన. దావీదు దేవుని మందిరాన్ని కట్టాలనుకున్నాడు, దేవుడు కట్టొద్దన్నాడు. ఎందుకని ఆ భాగ్యం అతనికి లేదు. కట్టాలని ఎంతో ఆశ ఉంది, దానికోసం ఎంతో సమకూర్చాడు, కానీ నువ్వు కట్టడానికి వీల్లేదని చెప్పాడు. సొలొమోను చేత నేను మందిరాన్ని కట్టిస్తానన్నాడు. దేవుని పని చేయడం అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఆ భాగ్యం ఎవరికి దొరికిద్ది అనుకుంటున్నారు? ఆ భాగ్యం అందరికి దొరకదు. కాబట్టి దేవుని పరిచర్య చేయడం అనేది గొప్ప భాగ్యము. యేసు ప్రభువారు పరిచర్య చేసే వ్యక్తిగా ఉన్నాడు. మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చినని మార్క్సు వార్త 10వ అధ్యాయం 45వ వచనంలో మనం చూస్తాం. ఆయన పరిచర్య చేసిన వ్యక్తిగా ఉన్నాడు. ఇక్కడ చూడండి, మాసిదోనియాలో ఉన్నటువంటి సంఘములు అక్కడ దేవునికి వారు నిరుపేదలైనను దేవునికి ఇచ్చారు. దేవునికి ఇవ్వడం మాత్రమే కాదు, తమ సామర్థ్యం కంటే ఎక్కువ ఇచ్చారు. అంత మాత్రమే కాదు, అక్కడ వారు తమను తామే అప్పగించుకున్నారు. ప్రియమైన వారులారా, దేవుని కృపను బట్టి అనేక సంఘాల్లో కూడా చాలామంది వారు నిరుపేదలైన వారు సామర్థ్యం కంటే ఎక్కువ ఇచ్చిన వాళ్ళని చూస్తాం. వాళ్ళని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుని పరిచర్య పోషించబడి నిమిత్తము, స్వార్థ పరిచర్య పోషించబడి నిమిత్తము చాలామంది ప్రియమైన వారు దేవుని పిల్లలు తమ సామర్థ్యం కంటే ఎక్కువగా ఇచ్చి దేవుని ఘనపరిచి ఈ స్వార్థ పరిచర్యలో పాలు పొందిన వారిని చూస్తున్నాం. కాబట్టి వారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాము. ఇక్కడ చూడండి, ఇక్కడ కృప ఇవ్వడం అనేది కృప అక్కడ మాట్లాడుతుంది పౌలు గారు. కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడైండియు మీరు తన దారిద్ర్యం ఉన్న ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. అంటే ప్రభువు కూడా ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? తన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చాడు. అది కృప. కాబట్టి ప్రియమైన వారులారా,
పేతురు అత్తను ప్రభు స్వస్థపరిచినప్పుడు ఆమె ఉపచారం చేసింది. కాబట్టి మన జీవితంలో కూడా పరిచర్య చేసే గుణము కలిగి ఉండాలని ప్రియమైన దేవుని బిడ్డలారా కోరుతూ ఉన్నాను. ఇది మనం మూడోది, స్వస్థత పొందినవారు, దేవుని చేత మేలు పొందుకున్నవారు, దేవుని చేత స్వస్థత పొందుకున్నవారు చేయవలసిన పనులు ఏమిటంటే, ఒకటి దేవుని మహిమపరచాలి, రెండోది కృతజ్ఞతార్పణలు చెల్లించాలి, మూడోది ఉపచారము పరిచర్య చేయాలి. నాలుగోది మనం చూసినట్లయితే లూకాసు వార్త 8వ అధ్యాయము 1-3 వచనాలు. మొదటి వచనం, వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోను ప్రతి గ్రామంలోను సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కుజా భార్యయగు యోహన్నయు సుసన్నయు ఆయనతో కూడా ఉండిరి. 3వ వచనం, వీరును ఇతరుల అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయుచు వచ్చిరి అనే మాట మనం చూస్తున్నాం. ఉపచారం అన్న దగ్గర 4 అని అంకేస్తుంది, కింద ఫుట్ నోట్స్లో ఆయనకు పరిచారము అనే మాట ఉంది. పరిచారము చేయుచు వచ్చి స్వస్థ పొందుకున్నటువంటి వారు అక్కడ చూస్తున్నాము. వ్యాధులు పోగొట్టబడిన స్త్రీలు ఆయనకు సమీపంగా ఉండి ఆ దేవుని రాజ్య సువార్త పరిచర్యలో వాళ్ళు కూడా పాలు పొందినట్లుగా మనం చూస్తున్నాం. ఒకరోజు యేసు ప్రభు వారు 3 రోజులు వాక్యం చెప్తే 3 రోజులు వాక్యం అన్నారు. విన్న తర్వాత యేసు ప్రభు వారు అన్నారు, వారికి భోజనం పెట్టండి. 3 రోజుల నుంచి వాక్యం అన్నారు, వాళ్ళు ఆకలితో ఉన్నారు, కాబట్టి మార్గ మధ్యలో వారు సొమ్మసిల్లిపోతారేమో, వారికి భోజనం పెట్టండి అంటే, ఇంతమందికి ఎక్కడి నుంచి తెచ్చివేది భోజనం అంటే, మీ దగ్గర ఏముందని అంటే, 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఉన్నాయంటే, ఇవి ఇంతమందికి ఏమాత్రం అని అంటే, జనులను 50 పంక్తులుగా 100 పంక్తులుగా కూర్చోబెట్టి వారికి అక్కడ 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు అక్కడ వడ్డించినట్టుగా మనం చూస్తాం. 4000 మంది పురుషులకి అక్కడ ఆహారం పెట్టడం జరిగింది. కాబట్టి అక్కడ భోజన పంక్తిలో కూర్చున్నారు. అంతమందికి భోజనం ఎవరు వడ్డియాలి? అంతమందికి, అన్ని వేల మందికి 5 రొట్టెలు 2 చేపలు 5000 మంది పురుషులకి ఆయన ఆహారం పెట్టాడు. ఒకరోజు వాక్యం చెప్పినప్పుడు 3 రోజులు వాక్యం విన్నటువంటి వారు 4000 మంది పురుషులకి ఆహారం పెట్టారు. కాబట్టి అన్ని వేల మందికి ఈ 10 మంది 12 మంది శిష్యులు పరిచర్య సరిపోదు కదా. కాబట్టి ఎంతమంది స్త్రీలు మేలు పొందుకున్నవారు దేవుని యొక్క రాజ్య సువార్త పరిచర్యలో పాలు పొందారో మనం చూస్తున్నాం. వారు పరిచర్య చేయడం మాత్రమే కాదు, తమకు కలిగిన ఆస్తితో, వాళ్ళ ఆస్తి ఏదైతే ఉందో దానితో వారు పరిచర్య చేశారు. బైబిల్లో మనం చూస్తే అబ్రహామును మీరు చూడండి, అబ్రహాముకు దేవుడు వెండి ఇచ్చాడు, బంగారం ఇచ్చాడు, పశు సంపద ఇచ్చాడు, ఎంతో ఇచ్చాడు. తన డబ్బుతో ఏం చేశాడు తెలుసా? బానిసలుగా ఉన్న వారిని విడిపించాడు. వెల ఇచ్చి వారిని విడిపించి వారిని ఆయన విడిపించినట్లుగా మనం చూస్తున్నాము. ఆదికాండము 17వ అధ్యాయం 27వ వచనం, అతని ఎంట పుట్టిన వారును అన్యుని యొద్ద వెండితో కొనబడిన వారును అతని ఇంటిలోని పురుషులందరూ అతనితో కూడా సున్నతి పొందిరి. అబ్రహాము ఇంటిలో పుట్టినవారు, పనివాళ్ళకు పుట్టిన పిల్లలు ఎంతమందో తెలుసా? 318 మంది. ఆదికాండం 14వ అధ్యాయం 14వ వచనం చూస్తే, అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 318 వెంటబెట్టుకుని దాను మట్టుకు ఆ రాజుల్ని తరిమెను. అప్పటికే ఆదికాండం 14వ అధ్యాయంలోనే 318 మంది పనివారికి పుట్టిన పిల్లలు, తన ఇంట్లో పుట్టిన పిల్లలు. అప్పటికి అబ్రాము సంతానం లేదు. వాళ్ళందరి సున్నతి పొందిన వారే. ఆదికాండం 17వ అధ్యాయము, వెండితో అన్యుల్ని బానిసత్వంలో నుంచి విడిపించాడు. వారందరూ రక్షించబడ్డారు. సున్నతి ఆనాడు యూదులకు రక్షణ పొందే దేవుని బిడ్డవానుడు గుర్తు సున్నతే. తన డబ్బుతో ఎంతో మందిని బానిసత్వంలో నుంచి విడిపించాడు, సాతాను బంధకంలో నుండి విడిపించాడు. జీవితంలో నెమ్మది లేని స్థితిలో యజమానులు, భయంకరమైన క్రూరులైన మూర్ఖులైన యజమానుల దగ్గర నలిగిపోయిన వారిని విడిపించారు. ప్రియమైన వారులారా, ఈరోజు నాది అన్నది ఏది నీకు మిగలదు, కానీ ప్రభువా ఇది నీది అన్నది ఏదో అదే నీకు మిగిలేది. చూడండి, ఇక్కడ స్త్రీలు తమకు కలిగిన ఆశతో ఆయనకు ఉపచారం చేశారు, పరిచర్య చేశారు. స్వస్థత పొందుకున్న వీళ్ళు, మగ్దలేని మరియ 7 దెయ్యములు చేత ఒకప్పుడు పీడించబడిన ఆమె ప్రభు చేత మేలు పొందుకుంది, స్వస్థత పొందుకుంది. అంతవరకు ప్రభువుని వెంబడించింది. ప్రభువు సిలువేసినప్పుడు అక్కడే ఉంది, ఆయన సిలువ మీద దించి సమాధులు పెట్టినప్పుడు అక్కడే ఉంది. తెల్లవారుజామున వచ్చింది నా ప్రభువునికి సుగంధద్రవ్యాలు పోద్దామని. తను ఎంతో ఏడ్చింది ప్రభు కనబడినందుకు. మొట్టమొదటి ప్రభు తిరిగి లేచిన తర్వాత, మొట్టమొదట పునరుత్థానుడైన తర్వాత ఆమెకే కనబడ్డాడు. కాబట్టి ఎంత నమ్మకంగా ఉన్నారో వీళ్ళు చూడండి. ఈరోజు నువ్వు నమ్మకంగా ఉన్నావా దేవునికి? ఈరోజు దేవుడిని కలిగి నీకు ఇచ్చిన దానిలో దేవుని కొరకు నువ్వేమైనా చేయగలుగుతున్నావా?
ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అడుగుతున్నాడు, స్వస్థత పొందుకున్న నీవు దేవుని కొరకు ఏమైనా చేయగలుగుతున్నావా? నిన్ను అడగాల, అది చెయ్యి ఇది చెయ్యి అని అడగాల? నీకంటూ బాధ్యత లేదా? నీకంటూ భారం లేదా? దేవుడు అడిగితేనేనా ప్రాణం పెట్టింది? పాపపు స్థితిలో ఉన్న మనలను, పాపము చేత కొట్టుమిట్లాడుతున్న మనలను, నిత్య నరకానికి దేవుని ఉగ్రతకు గురి అవ్వాల్సిన మనలను, మన స్థితిని చూచి జాలిపడి దేవుడే మనల్ని వెతుకుంటూ పరలోకం నుండి భూమి మీదకి వచ్చి దేవుడి సిలువలో, కల్వరి సిలువలో తన ప్రాణాన్ని పెట్టాడు. నువ్వు అడిగితేనే తన ప్రాణం పెట్టాడా? ఈరోజు చాలామంది అడిగితేనే కానీ పరిచయం చేసేటట్లు లేరు. ఎంత విచారకరం. అలా ఉండకూడదు. దేవుని బిడ్డవైన నీవు దైవచింత కలిగి ఉండాలి. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ స్త్రీలు, చాలామంది స్త్రీలు, శిష్యులు కానీ స్త్రీలు కానీ దేవుని రాజ్య సువార్త పరిచర్యలో వాళ్ళు పాలు పొందిన విషయాన్ని మనం చూస్తున్నాము. స్వస్థత పొందుకున్న వారు సువార్త పనిలో పాలి భాగస్థులై ఉండాలని ఈ వాక్య భాగం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. 5వదిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనం. అటు తర్వాత యేసు దేవాలయంలో వారిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకూడనట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా అనే మాట చూస్తున్నాం. స్వస్థత పొందిన వారు ఏం చేయాలి? ఇకనో పాపము చేయరు. అంటే స్వస్థత పొందుకున్నవారు పరిశుద్ధంగా జీవించాలి. ఇకనో పాపము చేయకము. వాస్తవంగా ఆ యోహాను సువార్త 5వ అధ్యాయంలో పక్షవాయ రోగి స్వస్థత పొందుకున్నాడు. దేవుడు ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. దేవాలయంలో వాడిని కనుగొన్నాడు. 14 వచ్చినాడు. తర్వాత యేసు దేవాలయంలో వాడిని చూచి, వాడు నిజంగానే వెళ్ళాడు, దేవాలయంకి వెళ్ళి దేవుని ఆరాధించాడు. అయితే యేసుప్రభువు వారు అన్నారు, ఇదిగో నువ్వు స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకూడనట్లు ఇకను పాపము చేయకము. గతంలో వచ్చిన రోగము నీ పాపాన్ని బట్టి వచ్చింది. నీ పాపాలు నేను క్షమించాను, నీ రోగాన్ని నేను స్వస్థపరిచాను. ఇకను నువ్వు పాపము చేయకము. స్వస్థత పొందిన వారు, ప్రియమైన వారులరా, పరిశుద్ధంగా జీవించాలని దేవుడి వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. 5 విషయాలు మీకు తెలియజేస్తాను. స్వస్థత పొందిన వారు చేయవలసిన పనులు ఏంటంటే, 1, దేవుని మహిమపరిచేవారుగా ఉండాలి. 2, దేవుడిని నీ జీవితంలో చేసిన మేలుని బట్టి నీకున్న దానిలో దేవునికి కృతజ్ఞతార్పణలు చెల్లించాలి అని చూసాము. 3వది, పరిచర్య చేసే వ్యక్తిగా ఉండాలి. 4వది, సువార్త పరిచర్యలో నువ్వు పాలిభాగస్తులు కావాలని చూసాము. 5వది, మనము పరిశుద్ధంగా జీవించాలి. దేవునికి ఇష్టలుగా మనం జీవించాలి. కొంతమంది మేలు చేస్తే, దేవుడు స్వస్థపరిస్తే ఇంత కానుకని ఇస్తారు, ఇక వాళ్ళ దారిని వాళ్ళు పోతారు, ఇక అంతే. దేవుడికి అది ఎంత మాత్రం ఇష్టం లేదు. నీ జీవితాన్ని ఒక కానుకగా దేవునికి ఇవ్వాలి. నీ బ్రతుకు దినములన్నీ దేవుని బిడ్డగా నువ్వు జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కొన్నిసార్లు దేవుడు తన కృపచేత నిన్ను స్వస్థపరిచే దేనికేనంటే, నువ్వు ఇకనైనా మారు మనసు పొంది రక్షించబడతావని కూడా దేవుడు తన మంచితనాన్ని చూపిస్తూ ఉంటాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 20వ వచనం. పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణం వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారి ఇట్లు గద్దింప సాగెను. ఎందుకని? స్వస్థపరిచే దేనికి, అద్భుతాలు దేనికి దేవుడి నీ జీవితంలో జరిగించి నువ్వు మారు మనసు పొంది రక్షించబడాలనే దేవుడు తన మంచితనాన్ని చూపించేది. స్వస్థ పొందుకున్న నీవు నీ జీవితాన్ని మారు మనసు పొంది దేవుని తోటి తిరిగి దేవుని ఆరాధించే వ్యక్తిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ప్రభువు నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. కాబట్టి ప్రియమైన వారులారా, నీ జీవితంలో ప్రభు చేత మేలు పొందుకొని ఉంటే ఈ విధమైనటువంటి పనులు నీ జీవితంలో కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగలిని మా ప్రభువా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మీరు ఇచ్చిన వాక్యముని బట్టి వందనాలు ప్రభువా. స్వస్థత ఎలా వస్తుంది? విశ్వాసం ద్వారా స్వస్థత కలుగుతుందని, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయడని చూస్తున్నాం. నీవు పొందిన దెబ్బల చేత కూడా మాకు స్వస్థత కలుగుతుందని మేము చూస్తూ ఉన్నాం ప్రభువా. తండ్రి, నేను స్వస్థపరిచే శక్తి నీకున్నది ప్రభు. విశ్వాసముతో నీ యొద్ద అడిగినట్లయితే, ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా నువ్వు మేలు చేసేవాడు, స్వస్థపరిచే దేవుడు అయినావు. నీ శక్తిని ఆశ్రయించేవారిగా మమ్మల్ని చేతండి. స్వస్థత పొందుకున్న మేము, మేలు పొందుకున్న మేము మా జీవితంలో దేవుని మహిమపరిచే వ్యక్తులుగా, మా జీవితాల్లో ప్రభువా నా తండ్రి దేవునికి నమ్మకంగా కృతజ్ఞతలు అర్పించే వ్యక్తులుగా, సువార్త పరిచర్యలో పాలు పొందే వ్యక్తులుగా, దేవుని మందిరంలో కూడా పరిచర్య చేసే వ్యక్తులుగా తండ్రి నేను పరిశుద్ధంగా నీకు ఇష్టలుగా బ్రతుకున్నట్లుగా సహాయం చేయ తండ్రి. నీకు వందనాలు. నీ వాక్యమైన బిడ్డలను దీవించండి. స్వస్థత పొందుకున్న వారు ఇంకా రక్షణ పొందకపోతే, మారు మనసు పొందకపోతే వారు మారు మనసు పొంది రక్షించబడినట్లు సహాయం చేయండి. ఇంకా ఎవరైతే ప్రభు స్వస్థత కొరకు దేవుడు నా జీవితంలో కార్యము జరిగించాలి, నా జీవితంలో అద్భుతము చేయాలి, నా జీవితంలో దేవుడు స్వస్థ కార్యం జరిగించాలని ఎవరైతే ఆశతో నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నారో యేసు నామములో
వారికి స్వస్థత కలుగును గాక. యేసు నామములో వారికి విడుదల కలుగును గాక. వారి సమస్యల నుండి, వారి రుణభారాల నుండి, అప్పుల నుండి వారికి విడుదల కలుగును గాక. శారీరకంగా, మానసికంగా వారికి దేవుడు స్వస్థతను, విడుదలను అనుగ్రహించును గాక. నీ గొప్ప కార్యములు వారి జీవితంలో జరిగించి నువ్వు చేసిన మేలు బట్టి నమ్మకంగా నేను మహిపరిచే బిడ్డలుగా చేసి మీరే మహి పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దీవెన మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మక నేను సహవాసం సకల దేవుని వాక్యమైన మీకును మీ ఆత్మీయ జీవితంలోను శారీరకంగాను దేవుడు మీకు స్వస్థతను, ఆరోగ్యమును కలగజేయును గాక. ఆమేన్. ఇంతవరకు క్రీస్తు కృపా పరిచర్యలు అనే మా కార్యక్రమాన్ని వీక్షించి దీవించబడ్డారని నమ్ముచున్నాము. మీ ఆత్మీయ అవసరాల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా: యేసుక్రీస్తు ప్రార్థనా మందిర పరిచర్యలు, మంగాపురం రోడ్, కొత్తగూడెం, మైలవరం మండలం, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్. మీ ప్రార్థనా అవసరాల కొరకు మా ఫోన్ నంబర్ 9182489765 మరి ఒక నంబర్ 9912524162. God bless you all.